హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ srcreativeadda. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్ని సిస్టంలో లాగిన్ అవ్వాలంటే వాట్సాప్ వెబ్ ద్వారా లాగిన్ అవుతాం కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. సో ఆ క్యూఆర్ కోడ్తో సంబంధం లేకుండా మనం సిస్టంలోకి అంటే మన ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మన వాట్సాప్ని లాగిన్ చేయొచ్చు. అది ఎలా? సింపుల్గా మనం లాగిన్ అవ్వచ్చు. క్యూఆర్ కోడ్తో సంబంధం లేదు. మన ఫోన్ నెంబర్తోని, మన మొబైల్ ఫోన్ నెంబర్తోని ఈజీగా మనం వాట్సాప్ వెబ్లోకి లాగిన్ అవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామందికి వాట్సాప్ వెబ్ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి లాగిన్ అవ్వచ్చు అని తెలుసు. కానీ కొంతమంది ఫోన్స్ టచ్ పని చేయకపోవడం వలన, లేకపోతే డిస్ప్లే పాడవడం వలన, కెమెరా సరిగ్గా పనిచేయకపోవడం వలన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయలేరు. సో మరి అలాంటి వాళ్ళకి ఎలా అంటే ఫోన్ నెంబర్ ద్వారా మనం ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో ముందుగా మనం వెబ్ బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ అని టైప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్ వెబ్ లాగిన్ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ క్యూఆర్ కోడ్తో మనకు సంబంధం లేకుండా కింద ఇక్కడ లింక్ విత్ ఫోన్ నెంబర్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన కంట్రీ కోడ్, ఎంటర్ ఫోన్ నెంబర్ అని, కంట్రీ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ అని వచ్చింది కదా. సో నెక్స్ట్ నుండి లింక్ విత్ క్యూఆర్ కోడ్ అని ఉంది. మనకు క్యూఆర్ కోడ్ వద్దనే వచ్చాం కాబట్టి మన ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. మన మొబైల్ ఫోన్ నెంబర్ ఏదో, మన వాట్సాప్ అకౌంట్కి ఏదైతే మొబైల్ ఉందో, ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని టైప్ చేసి మన కంట్రీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాది డిఫాల్ట్ ఇండియా కాబట్టి ఇండియాని ఉంచేసాను. మీరు వేరే ఏ దేశమైనా సరే దాన్ని, వేరే దేశం కూడా మనం వేరే కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఒక కోడ్ చూపిస్తుంది, ఎంటర్ కోడ్ ఆన్ ఫోన్. అయితే ఇక్కడ ఉన్న కోడ్ని మన ఫోన్లో మనం ఎంటర్ చేయాలి. అయితే మన ఫోన్లో ఉన్న వాట్సాప్ను ఓపెన్ చేసి లింక్డ్ డివైజెస్ అని, తర్వాత లింకేడ్ డివైసెస్ పై క్లిక్ చేస్తే యూజ్ మొబైల్ డేటా ఉంటుంది. ఓకే, మీ ఫోన్లో మొబైల్ డేటా ఉంటే మొబైల్ డేటా యూజ్ చేసుకోవచ్చు, వైఫై ఉంటే వైఫై ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ మొబైల్ డేటాని క్లిక్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ వచ్చింది. మరి సేమే కదా అనుకుంటే కాదు, దాని కింద చూసారా లింక్ విత్ ఫోన్ నెంబర్ ఇన్స్టెడ్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనం కోడ్ ఎంటర్ చేయడానికి మనకు కొన్ని బ్లాంక్స్ కనిపిస్తాయి. సో బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్లో మన ఈ పీసీలో చూపించిన కోడ్ని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. మనకి ఈ కోడే చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మన వాట్సాప్ వెబ్ అనేది పీసీలోకి ఫోన్ నెంబర్ ద్వారా ఈజీగా లాగిన్ అవుతుంది. సో చూసారా, ఇది ఓకే అయిపోయింది. నా వాట్సాప్ అనేది పీసీలోకి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయింది. ఇంత ఈజీగా మన వాట్సాప్ని ఫోన్ నెంబర్ ద్వారా పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.